హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి మొన్న లాస్ట్ కార్తీక సోమవారం రోజు అనమాట. అదేనండి 4వ కార్తీక సోమవారం రోజు. నేనైతే ఆ రోజు ఆఫీస్ అయితే లీవ్ పెట్టాల్సి వచ్చింది. ఇంకా కొంచెం వ్లాగ్ లాగా అయితే లాంగ్ వీడియోలా షూట్ చేశాను. సో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే తీసాను. ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా మార్నింగ్ లెగ్గానే అయితే రెడీ అయిపోయి ఫస్ట్ అయితే నేను తులసమ్మకే దీపం పెడతాను. కొంతమంది ఏంటైతే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత పెట్టుకుంటారనమాట. సూర్యోదయంకి ముందు తులసమ్మకు పూజ చేస్తే చాలా మంచిది. అందుకని ఫస్ట్ ఎప్పుడైనా పూజలు చేసేటప్పుడు నేను తులసమ్మకు దీపం పెట్టాక ఇంట్లో దీపం అయితే పెడతాను. ఇక్కడ తులసమ్మకి అయితే ఆ రోజు ఏమీ పిండి దీపాలు ఉసిరి దీపాలు అలాంటివి ఏం పెట్టలేదు. నార్మల్ కుందుల్లోనే దీపం పెట్టేశాను. అప్పుడైతే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి తులసమ్మకి దీపం పెట్టేసిన తర్వాత పూజ కోసం అయితే తమలపాకులు ఇంకా మేము బయటికి వెళ్ళి అయితే తీసుకోము. మా మేడ పైన ఇలా చెట్టు ఉంటుంది. ఆ చెట్టువే పూజకైనా ఇంట్లో ఏమైనా అవసరమైతే తమలపాకులు అయితే మా చెట్టు ఉపయోగించుకుంటాము. తులసమ్మకి దీపం పెట్టేసి తమలపాకులు అయితే తెంపుకొని కిందకైతే వెళ్ళి కొలై దగ్గర గంగాదేవికి అయితే దీపం పెట్టాను. అక్కడ కూడా స్పెషల్గా ఏం పెట్టలేదు. నార్మల్ కుందులోనే ప్రసాదం అయితే పెట్టేసి దీపం అయితే పెట్టేసిన తర్వాత పూజ గదిలో అయితే ప్రసాదంగా పెట్టడానికి ఈ 4 సోమవారాల నుంచి ప్రతి సోమవారం ఏదో ఒక ప్రసాదం చేస్తూనే ఉన్నాను. ఫస్ట్ సోమవారం పులిహోర అయితే చేశాను. 2వ సోమవారము దద్దోజనం చేశాను. 3వ సోమవారం సేమియా అయితే చేశాను. ఈ వారం అయితే రవ్వ కేసరి అయితే చేస్తున్నాను. కొంచెమే చేశాను అనమాట, పూజ రూమ్కి సరిపోయే అంతే. ఇంకొంచెం ఏమో మా అత్తయ్య పూజ రూమ్లో పెడతారని ఉంచేసాను. ఇంకా రవ్వ కేసరి అయితే చేసేసిన తర్వాత ఇంకా కిందకు వచ్చి పూజ రూమ్ మొత్తం ఇలా సర్దుకున్నాను. శివయ్య ఫోటోకి చామంతి పూలు, మారేడాకు అయితే లేదు. మా మామయ్య మారేడాకులు కదా అని చెప్పేసి ఇవేవో ఆకులు తీసుకొచ్చారు. అవి మారేడాకులు కాదు అని చెప్తే సరే ఏవైనా తీసుకొచ్చారు పూజకనేసి అని పూజ రూమ్లో అలా పెట్టేశాను. తర్వాత గులాబీ పువ్వులు, మారేడు దళాలు అయితే లేవు కదా, గులాబీ పువ్వులు, తులసి దళము, పారిజాత పుష్పాలు ఇవన్నీ పెట్టుకొని శివయ్య ఫోటోని అయితే ఇలా అలంకరించుకున్నాను. తమలపాకులు కూడా పెట్టుకొని ఇంకా ప్రతి వారము ఏదో ఒక దీపం అయితే పెట్టుకుంటాను. నాకు అందుబాటులో ఉన్నది ఒకసారి ఉసిరి దీపము, పిండి దీపం అలాగా. నేను ఈ లాస్ట్ వారం అయితే శివయ్యకి ఇలా బత్తాయి తొక్కలో అయితే దీపం పెట్టాను. చూసారా, పెద్ద బత్తాయి అనమాట, మా హస్బెండ్ తీసుకొచ్చారు. అదేంటంటే ఒకవైపు ఇలా చెంక మధ్యలోకి చీల్చి ఇలా ముక్క చేయగానే షేప్ అయితే కరెక్ట్గా వచ్చింది. కుందిలా వచ్చింది చూడండి. నేనైతే 3 పువ్వొత్తులు కలిపి కొంచెం ఆయిల్ అయితే వేసాను. నించోదేమో ఒత్తులు దెప్పలో అనుకున్నాను కానీ చాలా బాగా నించున్నాయి. ఇంకా అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని వెలిగించేసాను. ఇంకా వాటితో పాటు మట్టి దీపాలు కూడా పెట్టుకున్నాను పువ్వొత్తులు వేసి. తర్వాత అయ్యప్ప స్వామికి ఇక్కడ ఎత్తడి కుందులో దీపం అయితే పెట్టాను. ఇంక రోజు అయ్యప్ప స్వామి పూజ అయితే ఉంటుంది, స్వామి మాల్లో ఉన్నారు కాబట్టి. ఇంకా తర్వాత ధూపం వేసేసి హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా ఆ రోజు పూజ అయితే నేను మార్నింగ్ ఎలా అయితే చేసుకున్నాను. తర్వాత మా అత్తయ్య వాళ్ళ పూజ రూమ్ కూడా చూడండి చూపిస్తున్నాను. వాళ్ళు కూడా వండిన ప్రసాదం పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా రోజైతే కొంచెం హెల్త్ బాగాలేదని సెలవు పెట్టాను అనమాట ఆఫీస్కి. ఎలాగో సెలవు పెట్టాను, ఇంట్లో ఉన్నాను కదా అని చెప్పేసి. మా తన్వి పాప ట్యూషన్ నుండి వచ్చేసిన తర్వాత 6:37 ఆ టైంలో కొంచెం వరిపిండి అయితే కలుపుతున్నాను ఇక్కడ, గుడికి వెళ్ళి దీపాలు వెలిగిద్దామని. ఇంకా ఈ కార్తీక సోమవారాల్లో ఒక్క సోమవారం కూడా నేను గుడికి వెళ్ళి ఇలా దీపం అయితే వెలిగించలేదు. ఎప్పుడూ నేనేం ప్రత్యేకంగా పెట్టాలని ఏం కాదు, ఈరోజు ఖాళీగా ఉన్నాం కదా వెలిగిస్తే మంచిది కదా గుడిలో అని చెప్పేసి అని వెలిగించడానికి అయితే నేను మా తన్వి మళ్ళీ ఈవినింగ్ ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని శివయ్యకి అయితే హారతి ఇచ్చేసుకొని మళ్ళీ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇద్దరం కలిసి ఇలా గుడికి వెళ్ళి ఇలాగ 5 పిండి దీపాలు అయితే చేసి పసుపు కుంకుమ పూలు అన్నీ పెట్టుకొని ప్రసాదం అయితే పెట్టుకొని పిండి దీపాలు అయితే వెలిగించేసాము. వెలిగించేసి దండం పెట్టుకున్నాము. గుడి అయితే కొంచెం రష్గా ఉంది, లాస్ట్ వారం కదా. ఇంక ఈ పక్కనైతే చుట్టుపక్కల వాళ్ళు కూడా వెలిగించారు. లాస్ట్లో అయితే 1,00,000 దీపమో 1,00,000 దీపమో అదైతే వెలిగించారు. ఎవరో వెలిగించారు, మేమైతే వెలిగించలేదు. కొంచెం అక్కడ వెలుగుతుంది కదా అని వీడియో తీశాను. ఇంకా దీపాలు మొత్తం అయిపోయిన తర్వాత గుడిలో అయితే నక్షత్రారతి అయితే ఇచ్చారు. ఫస్ట్ అభిషేకం చేశారనమాట. అభిషేకం పూజ అంతా చేయించుకున్న తర్వాత ఇంకా పూజకి ఎవరు జనాలు లేరు అన్నప్పుడు గుడిలో నక్షత్రహారతి అయితే ఇస్తారు. ఒక్కొక్క నక్షత్రహారతి అయితే ఒక్కొక్కరితో వెలిగిస్తారనమాట. ఇంకా సోమవారం నైట్ లాస్ట్ నక్షత్రహారతి అయితే చాలా బాగా జరిగింది. అసలు 2 కళ్ళు సరిపోలేదు. మీరు కూడా ఈ క్లిప్స్ లాస్ట్లో యాడ్ చేసాను, ఒకసారి చూసుకోండి. ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
లేగమ్మా యాక్టర్ ఏ అలాగే ఎక్కొక్కుతాను ఏం కట్టేయట్లేదా